గుడ్ మార్నింగ్ అండి. మనకి ఐబీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ పడింది, తర్వాత ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ పడింది, ఆర్ఆర్బీ క్లర్క్ స్కేల్ లోన్ ఆఫీస్ నోటిఫికేషన్ పడింది, ఆర్ఆర్బీ క్లర్క్ నోటిఫికేషన్ కూడా పడింది. సో మనకి ఏంటంటే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేసే పేపర్ ఏంటంటే ఐబీఎస్ క్లర్క్ లో ప్రీవియస్ పేపర్ అంటే 2024 లో జరిగిన ఎగ్జామ్ పేపర్ లో ఉన్న 5 మార్క్స్ టాపిక్స్. ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ ఏంటంటే నెంబర్ సిరీస్ ఒకటి ఇచ్చాడు, డే ఒకటి ఇచ్చాడు, తర్వాత సింప్లిఫికేషన్ కూడా ఇచ్చాడు. అవేంటో ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1512 డివైడెడ్ బై 36 44 into 32 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎలా ఇచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఇది చేయాలి కదండి. ఇది చేయాలనుకున్నప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే 1512 డివైడెడ్ బై 36 టేబుల్ రాదు కాబట్టి మనకి 9 into 4 కింద రాసుకోండి. ఆ తర్వాత 9 దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే ఫస్ట్ 1 టైం పోతుంది, ఆ తర్వాత 61 లో మనకి ఎన్ని టైమ్స్ పోతుందంటే కనుక 6 టైమ్స్ పోతుంది, ఆ తర్వాత 72 లో ఎన్ని టైమ్స్ పోతుందంటే కనుక 8 టైమ్స్ పోతుంది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే 168 వచ్చింది. అది మళ్ళీ దీంట్లో క్యాన్సిల్ అయితే వచ్చే ఆన్సర్ ఎంతంటే 42. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి మొత్తం చేసినప్పుడు ఎలా వచ్చింది 42 వచ్చింది. ఇదే దాన్ని మనం 4 తో చేసి 9 తో కూడా చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత మనకి 18 టేబుల్ వస్తే దాంట్లో కూడా డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఫస్ట్ పార్ట్ మనం చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతంటే 42 వచ్చింది. సెకండ్ వన్ ఏంటంటే 44 into 32 ని మల్టిప్లై చేయమని అడుగుతున్నాడు. సో దీన్ని 2 to మల్టిప్లికేషన్ లో చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 4 into 2 ఎంతంటే మనకి 8, ఆ తర్వాత 4 into 2 8, ఆ తర్వాత ఇదేమో 12. మొత్తం చేస్తే కనుక ఎంత వస్తుంది అంటే 20. 2 క్యారీ పెట్టుకోండి. సో 4 into 3 ఎంత మనకి ఇక్కడ 12, 12 కి 2 కలిపితే ఎంత అంటే 14. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏమో 1408 వచ్చింది, ఇక్కడేమో 42 వచ్చింది. సో రెండింటిని కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక 1450. నెక్స్ట్ మనకి ఈ సమ్లో ఇచ్చింది ఏంటంటే 272 డివైడెడ్ బై 4 అన్నాడు, తర్వాత 18 into 6 అన్నాడు. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదండి, దీని ఆన్సర్ మనకి 11. సో మళ్ళీ మనం దాన్ని సపరేట్ గా చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇది కాబట్టి 272 by 4 అని ఇచ్చాడు. సో ఈ దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 6 టైమ్స్ పోతుంది, 32 లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8 టైమ్స్ పోతుంది. అంటే మనం చేసే దానికి వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 68. ఆ తర్వాత ఆల్రెడీ మనకి 18 into 6 తెలుసు కదండి, మన స్పీడ్ మ్యాథ్స్ లో కూడా చెప్పాను. 18 into 6 చేయాలంటే కనుక 10 into 6 ఎంత అంటే 60, దానికి 48 కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక -108. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇది 11. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఇక్కడ చూడండి మైనస్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఉన్న మైనస్ వాల్యూస్ మనకు 3 ఉన్నాయి. ఆ తర్వాత మనం ఇంకో సింప్లిఫై చేయొచ్చు అంటే మనకి ఇక్కడ మామూలుగా చేయవలసిన అవసరం లేకుండా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. ఆ తర్వాత ఓన్లీ యూనిట్ డిజిట్ చూసుకున్నారు అనుకోండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ 8 + 1 ఎంత అంటే 9 వస్తుంది. ఆ తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే కనుక ఇక్కడ లాస్ట్ లో ఏంటంటే డామినేట్ చేస్తుంది ఎవరు 8 కాబట్టి, అంటే 8 లోంచి 9 తీస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే మనకి చివరిలో 9 వస్తుంది. కాదు ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. అలా కాకుండా సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు అయితే మనం డైరెక్ట్ గా చేయొచ్చు. సో ఇప్పుడు మనం చేస్తే కనుక 108 లోంచి ఫస్ట్ 68 తీసేయండి. సో ఆన్సర్ వచ్చింది ఎంత -40. -40 లోంచి 11 వస్తే కనుక దాని ఆన్సర్ ఎంత అంటే కనుక -29. ఇది ఈ లాజిక్ ఎందుకు చెప్పానంటే లాస్ట్ యూనిట్ ఇది ఒకవేళ సింగిల్ ఉందనుకోండి డైరెక్ట్ గా మనం 30% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 38 ప్లస్ సంథింగ్ అని ఇచ్చాడు కదండి. దీంట్లో మనం ఏం చేయగలదు చూసుకుంటే కనుక ఇక్కడ 147/3 అన్నాడు. ఆల్రెడీ మనకి 150/3 అంటే తన ఆన్సర్ ఎంత అంటే 50 కాబట్టి ఇది ఖచ్చితంగా ఎంత అవుతుంది అంటే 49 అవుద్ది. అంటే సింపుల్ గా మనకి ఇచ్చింది ఎంత అంటే 38, తర్వాత ఇక్కడ ఎంత వచ్చిందమ్మా 49 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 30% వాల్యూ తెలుసు కదా మనకి ఎంత 3/10. అంత ఇంకేం చేయగలదు. సో ఈ రెండింటిని మనకి యాడ్ చేసుకుంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక ఇక్కడ 48 కదండి, 48 క్వాంటిటీస్ ఇస్తే 50 అయిపోద్ది. అంటే ఎంత వచ్చింది మనకి అక్కడ 87 వచ్చింది. సో 87 లో మనకి 3 టైమ్స్ పోతుంది అంటే కనుక 87 లో 3 టైమ్స్ అంటే 29 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 29 into 10. 29 into 10 ఎంత అంటే 290. సో ఇలా చేసేయచ్చండి డైరెక్ట్ గా. ఇలా కాదు ఇంకా నేను స్పీడ్ గా చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్ చూడండి, ఎప్పుడైనా సరే లాస్ట్ యూనిట్ డిజిట్లన్నీ కలిసిలా ఇవ్వడండి. కాదు 2 ఉన్నప్పుడు మాత్రం చేయొచ్చు. కాదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 90 ఉన్నాయి కాబట్టి చేయకండి, ఒక 90 ఉంటే అలా చేయొచ్చు మన ప్రాబ్లం. నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో మన ఫస్ట్ ఏం ఇచ్చాడమ్మా 9/17 into 867 ఒకటి ఇచ్చాడు. తర్వాత ఎంత ఇచ్చాడమ్మా 112% ఆఫ్ 400 ఒకటి ఇచ్చారు. లాస్ట్ ఈజీ జస్ట్ ఏమి ఇచ్చాడు 39 ఒకటి ఇచ్చాడు. ఇక్కడ మీరు ఆప్షన్ చూడండి ఒకసారి 46, 68, 18, 26, 34. ఇందా చెప్పిన షార్ట్ కట్ ఇక్కడ ఉపయోగిద్దాం. ఫస్ట్ మామూలు ప్రాసెస్ నేర్చుకుంటే కనుక ఈ 17 దీంట్లో ఎన్నిసార్లు పోద్ది అంటే 86 లో మనకి 5 టైమ్స్ పోద్ది, పక్కన 1 ఉంది కాబట్టి 51. సో ఆన్సర్ ఎంత అవుద్దండి మనకి ఇక్కడ. సో 51 into 9 ఎంత అంటే 459. తర్వాత ఆల్రెడీ తెలుసు కదండి పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతాయి. రీజన్ ఏంటంటే పర్సంటేజ్ అంటే 500 కాబట్టి. సో 112 into 4 ఎంత అంటే మనకి 448. దాని నుంచి ఎంత తీసేయమని చెప్పారు మనకి 39 తీసేయమని చెప్పారు.
మామూలు ప్రాసెస్ అయితే మనం ఏం చేస్తాం, ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేసి అలా చేస్తాం కదండి. ఇప్పుడు ఇదే సమయంలో మీరు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ చూడండి 459 ఉంది, దాంట్లో జస్ట్ 39 తీసేయండి, అంటే ఎంత వస్తుంది, 420 వస్తుంది. ఆ 420 దీన్ని కలిపితే ఎంత అంటే 868 అలా చేసేయచ్చండి. ఇందా చెప్పాను కదా, ఇలా కాకుండా వేరేలా చేయాలనుకుంటే కనుక మనం చూసినప్పుడు చూసుకుంటే కనుక 51 into 9 అన్నప్పుడు మొత్తం చేయకండి. 51 into 9 మామూలుగా అయితే 459 కాబట్టి లాస్ట్ రెండింటిలో సపరేట్ గా ఉన్నాయి కాబట్టి జస్ట్ 59 ఒకటే వేసుకోండి, ఇంకేం వద్దండి. ఇది కాదు పాజిటివ్ వాల్యూ. ఇక్కడ చూడండి మనం మొత్తం చేయక్కర్లేకుండా జస్ట్ 12 into 4 చేయండి, చివరిలో 48 వస్తుంది. ఇది కూడా పాజిటివే. లాస్ట్ ఎంత అండి, 39 మైనస్ ఉంది, సింపుల్ గా చేస్తే ఆన్సర్ అయిపోద్దండి. ఇందాక అంత కష్టపడక్కర్లా. 58 నుంచి 39 తీస్తే 20 అవుతుంది, ఆ 20 40 కలిపితే 68 వస్తుంది. అంటే అన్ని క్వశ్చన్కి ఎలా ఉండాలని రూల్ ఏం లేదు, నన్ ఆఫ్ దీస్ లేనప్పుడు మాత్రం ఇలా చేయొచ్చు మనం. తర్వాత ఏంటంటే లాస్ట్ 2 డిజిట్ లో డిఫరెంట్ గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఇక్కడ ఫ్రాక్షన్ చూసినప్పుడు భయపడిపోకలేదు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ సంథింగ్ వాల్యూ, తర్వాత మైనస్ 3/1/3 ఇంటూ 3/4/3 3/4 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు కదంటే 3/4 అంటే అర్థం ఏంటంటే కనుక 0.75. అదే 1/4 అంటే అర్థం ఎంత మనకి 0.25. ఇది ఆల్రెడీ క్లారిటీ ఉండే ఉంటుంది మనకి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 into 3 ఎంత అండి, 9 కి 1 కలిపితే 10/3. తర్వాత 3 into 4 12 అది కలిపితే ఎంత అండి 15/4. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసినప్పుడు దీంట్లో 5 times పోతుంది. సో 10 into 5 ఎంత మనకి 50 వస్తుంది. 50/4 ఎంత అంటే కనుక 50లో సగం 25, 25లో సగం 12.5. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ -12.5 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చాడు కదండి 15.75, రెండు ఒకటి అని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఆ పక్కన ఏముందండి 5 ఉంది, ఈ పక్కన ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే సొల్యూషన్ చేస్తే సరిపోద్ది మనకి. సో సొల్యూషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే 15.75 నుంచి 12.5 తీసేయండి, లేదా మనం 5.75 నుంచి కూడా తీసేయచ్చు. సో ఆన్సర్ ఎంత మనకి 3.25. ఈ 3.25 అటు వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి 5 లోంచి 3.25 తీసేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక 1.75. దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఏం అవసరం లేదు. 3 into 3 9, 9 కి 1 కలిపితే 10, 10/3 ఇంటూ 4 into 3 ఎంత 12, 12కి 3 కలిపితే 15/3. దీంట్లో క్యాన్సిల్ అయితే 50, 50/4 అంటే 12.5. ఇది ఒకటి కొంచెం ఇబ్బంది, మిగతా సింప్లిఫికేషన్ అంతా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ సమ్. ఇప్పుడు 4 into 143 డివైడెడ్ బై 26 into 12 చివరిలో చాలా ఈజీ. ఎంత ఇచ్చాడని మనకి జస్ట్ 200 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే 143 డివైడెడ్ బై 26 అక్కడ ఇంటూ 12 ఇచ్చాడు కదా, ఇది అంతా రాసేసుకోండి. అంటే ఈ 12 ఏంటంటే న్యూమరేటర్ లో ఉంటుంది, అక్కడ చివరిలో వచ్చిన దాంట్లో అయినా మనం -200 చేస్తే సరిపోతుంది. అప్పుడు చేసుకుంటే కనుక దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే దీంట్లో 13 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో 11 times పోతుంది మనకి, దీంట్లో మనకి 2 times పోతుంది. ఆ 2 దీంట్లో ఎన్ని సార్లు పోతుంది మనకి 2 times పోతుంది. అంటే సింపుల్ గా మనకి మిగిలిపోయింది ఎంత అంటే కనుక 2 into 11 ఎంత 22, 22 into 12 మిగిలిపోయింది. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు, చాలా విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ 20 into 12 ఎంత అంటే 240, దానికి 24 కలిపిన ఆన్సర్ వస్తుంది. లేదంటే కనుక దీన్ని డబల్ చేసి దాన్ని సగం చేయండి. సో 44 into 6 అంటే 240కి 24 కలపాలి. 240కి 24 కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 264. దాంట్లోంచి 200 తీస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక 64. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందమ్మా మనకి 4/5 ఇంటూ 3/8 ఇంటూ 15/27 ఇంటూ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ తెలుసు కదండి, పర్సంటేజ్ అంటే అర్థం ఏంటంటే 100 కాబట్టి ఆ 0 క్యాన్సిల్ అయిపోద్ది. చాలా మంది చేసి మిస్టేక్ ఏంటంటే ఈ రెండు మల్టిప్లై చేస్తారు, అవసరం లేదు. అక్కడ క్వశ్చన్ బట్టి చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తా ఉంటే కూడా ఇక్కడ కూడా మనకి ఎంత టెక్నిక్ ఉపయోగపడచ్చు. ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ ఏంటంటే 8 ఉంది, 2 ఉంది, 0 ఉంది, 6 ఉంది, మళ్ళీ 2 వచ్చింది. అంటే 2 వచ్చినాయి కాబట్టి దీనికి ఉపయోగించక్కర్లేదు. తర్వాత ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 2 ఉన్నాయి, ఒకటేమో 72 ఉంది, రెండోదేమో 52 ఉంది. ఒకవేళ అది వస్తే కనుక, లేకపోతే సింపుల్ డైరెక్ట్ గా చేసేయచ్చు. చూస్తే కనుక మనకి ఫస్ట్ దీంట్లో ఎన్ని టైమ్స్ పోతున్నాం మనకి 3 times పోతుంది. ఆ తర్వాత ఈ 4 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుందంటే మనకి 2 times పోతుంది. ఈ దీంట్లో ఏం సరిపోతుంది అంటే 9 times పోతుంది. దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే 3 times. అంటే మనం మిగిలిపోయింది ఏంటంటే ఓన్లీ డినామినేటర్ లో 6 మాత్రం మిగిలిపోయింది. ఆ పక్కన న్యూమినేటర్ లో ఉన్న వాల్యూ ఎంత మనకి 27 ఇంటూ 6 into 6 ఎంత అండి 36. ఇక్కడ మనం ఏంటంటే 7 into 6 చివరిలో ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది. ఆ రెండిట్లో ఏదో వస్తుంది. కాబట్టి కొంచెం లాజికల్ గా ఉపయోగిస్తే మీరు ఇక్కడ ఇది చూడండి 30 కన్నా కొంచెం తక్కువ ఉంది, 30 కన్నా చాలా ఎక్కువ ఉంది. అంటే 30 into 30 900 అంటే దాని ఆన్సర్ 100% ఇదే అవుతుంది. ఒకసారి ఇది మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 7 into 6 లాస్ట్ లో 2 అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయండి. 972 అయినా అవ్వచ్చు, లేకపోతే 752 అయినా అవ్వచ్చు. ఇలాంటి అప్పుడు మీరు ఏం చేస్తారు, మొత్తం చేయలేకుండా 30కి ఇది బాగా దగ్గరగా ఉంది, 30కి చాలా దూరంగా ఉంది. అంటే 30 into 30 900 అంటే ఇది 900 కన్నా ఎక్స్ట్రా ఉండదు. సో దాని ఆన్సర్ దాన్ని పెట్టేయచ్చు. లేకపోతే 2 మల్టిప్లికేషన్ కూడా మనం సమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
తర్వాత 45% ఆఫ్ 800 ప్లస్ 60, ఇదంతా చాలా సింపుల్ గా ఏంటంటే మనం ఇది ఒకటి చేస్తే సరిపోతుందండి. సో ఆల్రెడీ మనం తెలుసు కదండి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 45 into 8 అంతా మనకి 4 into 8 ఏమో 32, అంటే 320 కదా కలిపితే 360. సో తర్వాత 360కి మనం ఎంత కలపాలి, 60 కలపాలి. తర్వాత దాంట్లోంచి ఇది తీసేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రెండు కలిపేసి దాంట్లో తీస్తారు, అలాగే చేయొచ్చు. లేకపోతే సింపుల్ గా చూడండి, ఇక్కడ 360 ఉంది కదండి, దీంట్లోంచి 270 తీస్తే వచ్చే ఆన్సర్ ఎంతంటే మనకి 90 వస్తుంది. ఆ 90కి 60 కలిపితే ఎంత ఆన్సర్ 150 అని డైరెక్ట్ గా చేయొచ్చు. అదొక పద్ధతి. లేదంటే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 90, 60, 20, 80, 50 ఇలా ఉంది కాబట్టి మనం ఇంకోలా ఎలా చేయొచ్చండి, ఈ సమ్లో ఇలా కాకుండా ఇప్పుడు మనకి ఇదే దాన్ని వేరే ఎలా చేయొచ్చు అంటే, ఆల్రెడీ మనకి 360 వచ్చింది, మొత్తం అంతా రాయగానే ఓన్లీ 60 ఒకటి రాసుకోండి. తర్వాత ఎంత ఉంది, 60 ఉంది. లాస్ట్ లో ఏముంది, 70 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 60 + 60 ఎంత అండి, 120. ఆ 120లోంచి 70 తీస్తే వచ్చే ఆన్సర్ లాస్ట్ 50 ఉండాలి. లాస్ట్ 50 ఉన్న ఆన్సర్ ఒకటే కాబట్టి డైరెక్ట్ కూడా సమ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఇచ్చిన దాంట్లో ఏంటంటే మన చూడండి, దీంట్లో మనకి 5 times పోతుంది. ఆ తర్వాత దీంట్లో ఇది మనకి 6 times పోతుంది. కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఇది అయితే ప్రైమ్ నెంబర్ ఏం చేయలేం. కానీ ఇక్కడ చూడండి 18 అంటే ఫస్ట్ 9 టేబుల్ కొట్టి ఆ తర్వాత కొట్టండి. 9 టేబుల్ దీంట్లో 12 times పోతే దాన్ని మళ్ళీ 2తో పెట్టి కొడితే 6 వస్తుంది. ఇది ఆల్రెడీ తెలుసు కదండి మనకి అందరికి 6 times. అంటే మనకి ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే 5 times. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ తెలుసు కదండి, 5 into 6. 5 into 6 ఎంత అంటే 30. 30కి మనకి 30 into 6 ఎంత అంటే 180. 180కి 5 కలిపితే ఆన్సర్ ఎంత అంటే 185. ఇక్కడ మనం 185కి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఇచ్చాడు, 370 ఇచ్చాడు. 370లో ఏం చేస్తే 185 వస్తుంది అంటే బయట, ఎందుకంటే 370లో సగం ఎంత అంటే 185. సో ఆన్సర్ ఎంత అంటే 2. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్సే కదా, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ చెప్పినప్పుడు ఓన్లీ పర్ఫెక్ట్ వాల్యూస్ మాత్రమే మనకి ఇస్తాడు సింప్లిఫికేషన్ లో. సో దీని ఆన్సర్ ఎంత మనకి 18, దాని ఆన్సర్ ఎంత మనకి 16. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చింది ఎంత అంటే 510/?. ఇది రెండు యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే మనకి 34. సో సింపుల్ గా మనకి ఏంటంటే ఆ పక్కన 34 ఉంది, ఇక్కడ ఏమో ఎంత ఇచ్చాడు. సో ఆల్రెడీ తెలుసు కదండి, ఇక్కడ మనకి 17 టేబుల్ 2 times, 17 టేబుల్ 30. దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే 15 సార్లు. సో ఆన్సర్ ఎంత అంటే 50. సో నెక్స్ట్ ఏంటంటే కనుక ఇక్కడ చూసుకుంటే 15 into 4 ఎంత అంటే మనకి 60. 60లోంచి 40 తీసేయండి, ఎంత అండి 20. 20/2 ఎంత అంటే మనకి 10. సో ఈ పక్కన చూసుకుంటే మనకి (?5) ఉంది. సో 5 into 10 ఎంత అండి 50. ఇది కొంచెం ఫాస్ట్ గా చెప్తాను అనుకోకండి, చేయండి, ఇలాగే ట్రై చేస్తే మీకు సమ్స్ ఫాస్ట్ గా అవుతాయి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు దాకా మనం సింప్లిఫికేషన్ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే కనుక డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడల్లా ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ది బార్ గ్రాఫ్ షోస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ రిసీవ్డ్ బై ది 5 restaurants అని చెప్పాడు. ఇక్కడ ABCD అని చెప్పాడు. తర్వాత మనకి వాల్యూస్ ఇచ్చాడు కదా, కొన్నిసార్లు ఇలా వాల్యూస్ ఇస్తాడు, కొన్ని లేకపోతే ఇవ్వడు. సో మనకి ఇక్కడ వాల్యూస్ వేశారు కాబట్టి నో ప్రాబ్లం. ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంటుంది, చూడండి ఒకసారి. రెస్టారెంట్ X రిసీవ్డ్, ఇక్కడ అసలు చూడండి ABCDE అని ఇచ్చాడు. ఎక్కడ కూడా మనకి X అనే రెస్టారెంట్ లేదు. కానీ వాడు చెప్పింది ఏంటంటే X రెస్టారెంట్ ఏమని చెప్పాడంటే ఏ రెస్టారెంట్ ఏదైతే ఉందో దానికి 1/3% మోర్ అని చెప్పాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ సింపుల్ గా మనకి ప్రాసెస్ అయితే కనుక మనకి ఇక్కడ మనకి ఏ రెస్టారెంట్ ఎంత అంటే 72 కాబట్టి ఆల్రెడీ మనకు తెలుసు కదంటే 1/3% వాల్యూ ఎంత అంటే కనుక 1/3. సో ముందర ఏంటంటే దాన్ని దీంట్లో క్యాన్సిల్ చేయండి, చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 24 వచ్చింది. కాకపోతే మోర్ అన్నాడు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ X వాల్యూ కావాలంటే కనుక మనకి ఉన్న 72కి ఈ 24ని యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే మనకి 96. ఓకేనండి, ఎందుకంటే 1/3% అన్నారు కాబట్టి 1/3 పెట్టి కొడితే 24 వచ్చింది. ఆ 24ని 72కి యాడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడమ్మా, Y అనే రెస్టారెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ రెస్టారెంట్ గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే కనుక మనకి E అనే రెస్టారెంట్ కన్నా 12.5% ఎక్కువ అని చెప్పాడు. సో 12.5% వాల్యూ ఎంత మనకి 1/8. సో E అనే రెస్టారెంట్ ఎంత ఉందంటే కనుక మనకి వాల్యూ 88 ఉంది. సో ఇందాకలాగే మనకి 88 into 1/8 పెట్టుకోవటండి. సో ఆన్సర్ ఎంత అండి 11. సో ఆ 11 88కి 11 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక మనకి 99. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మనకి జస్ట్ ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ రిసీవ్డ్ బై ది X and Y అన్నాడు. అంటే రెండింటిని యాడ్ చేసేసుకుంటే సరిపోద్ది. సో రెండింటిని యాడ్ చేసినప్పుడు జస్ట్ చూడండి 100 కన్నా 1 తక్కువ ఉంది, 100 కన్నా 4 తక్కువ ఉంది, అంటే 200 కన్నా 5 తక్కువ ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే మనకి 195. సో అలా చేయొచ్చు, లేదా 6 + 9 ఎంత అంటే వచ్చే వల్ల 5 రావాలి. 5 ఉంది ఒకటి ఆప్షన్ కాబట్టి రెడీ చేసేయచ్చు. సో దీన్ని కొంచెం ఇంకా సింప్లిఫై చేయాలంటే కనుక ఇంత కష్టపడక్కర్లేదండి. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే 1/3% మోర్ అన్నాడు కదండి, దేనికంటే ఏ అన్నాడు కాబట్టి సో ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 1/3% వాల్యూ ఎంత నేర్చుకున్నాం 1/3 కాబట్టి మోర్ అన్నాడు కాబట్టి దాని ఆన్సర్ ఎంత అంటే 4/3 అవుద్ది. సో ఎలా ఎందుకు అవుద్ది అంటే కనుక
33 1/3% వాల్యూ మనకి 1/3 అయినప్పుడు ఆల్రెడీ పర్సంటేజ్ దాంట్లో కూడా చెప్పాను చూడండి ఒకసారి. ఇక్కడ 133 1/3% వాల్యూ ఎంత అంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 1 కదండి ఉంది, 1/3 1/3 అన్న 4/3 అన్న ఒకటే. మరి చెప్తున్నాను చూడండి, 33 1/3% వాల్యూ 1/3, దీని ముందర 1 ఉంది కాబట్టి 1/3, ఆన్సర్ 4/3. సో డైరెక్ట్ క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ 24 into 4 ఎంత మనకి 96. అదే విధంగా రెండోది 88 ఉంది కదండి, ఇదేమన్నాడు 12.5% ఎక్కువ అన్నాడు. సో 12.5% ఎక్కువ అన్నాడు కాబట్టి సో మనకు కావాల్సింది 112%. ఆల్రెడీ మనకు 12.5% వాల్యూ తెలుసు కదండి, ఎంత అంటే 1/8. సో ఆన్సర్ ఎంత అంటే 9/8. ఇది ఈజియెస్ట్ వే. అదే లెస్ అన్నాడు అనుకోండి, ఇక్కడ మనం ఏంటంటే తగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ వాల్యూ ఎంత అంటే 9/8. దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే మనకి 11 టైమ్స్. సో ఆన్సర్ 99. సో ఈ రెండింటికి కలిపితే మళ్ళీ ఆన్సర్ 195 వస్తుంది. దీంట్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం సమ్ కూడా చేయట్లేదు, జస్ట్ ఏంటంటే చూడండి 2 into ఇక్కడ మనకి ఏంటంటే కనుక 24 వచ్చింది కదండి, ఇక్కడ ఈ 4 into 4 6 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కనుక 1 into ఇది 9 వస్తుంది కదండి, 6 + 9 5 ఉంది, ఒకటే ఆన్సర్ కాబట్టి డైరెక్ట్ గా పెట్టచ్చు. కాదు ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు కాబట్టి అలా చేయకూడదు. కాదు ఒకటే ఇప్పుడు 5 కావాలి, మనకి 5 లేదు కాబట్టి సో దీని ఆన్సర్ ఏంటంటే నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది ఆర్డర్ రిసీవ్డ్ బై ది డే 24 or 25% వెజిటేరియన్ అని చెప్పాడు. 25% వాల్యూ ఎంత మనకి 1/4. మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కనుక ది రెస్ట్ ఆర్ నాన్ వెజ్ అని చెప్పాడు. ఇప్పుడు మనకి నాన్ వెజ్ ఎంత కావాలని అడుగుతున్నాడు. సింపుల్ గా మీరు ఏం చేస్తారు, డి వాల్యూ తీసుకోండి. డి వాల్యూ ఎంత మనకి 96. ఇక్కడ మనకి 25% వెజ్ అంటే 75% ఏంటంటే నాన్ వెజ్ కాబట్టి 75% వాల్యూ ఎంత మనకి 3/4. దీంట్లో ఎన్నిసార్లు అండి 24 టైమ్స్. 24 into 3 is equal to 72. సో ఇక్కడ ఆల్రెడీ తెలుసు కదండి మనకి 25% వాల్యూ ఏమో 1/4, అదే మనకి 75% వాల్యూ ఎంత అంటే కనుక 3/4. ఒకసారి పర్సంటేజ్ ఇవన్నీ చెప్పాను, ఒకసారి డిస్కస్ చూడండి ఒకసారి. నెక్స్ట్, ఫైండ్ ది ఆర్డర్ రిసీవ్డ్ బై ది ఏ అండ్ ఈ టుగెదర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది మోర్ ఆర్ లెస్ దాన్ ది బి అండ్ సి టుగెదర్ అని చెప్పాడు. ఫస్ట్ ఏని ఈని కలుపుదాం. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 72, ఈ వాల్యూ ఎంత అంటే కనుక 88. సో రెండింటిని కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక మనకి 160. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో రెండు ఏం కలపమన్నాడమ్మా, బీసీలు కలపమని చెప్పాడు. బీసీ కలిపితే వచ్చే ఆన్సర్ 140. చాలా మంది దీంట్లో ఏం చేస్తారంటే ఎంత ఎక్కువ అన్నాడు కాబట్టి, అదే ఎంత ఎక్కువ తక్కువ అన్నాడు కాబట్టి 100 మోర్ వాల్యూ కదండి, ఎందుకంటే 160 is more than 140 కాబట్టి మొత్తం సమ్ చేయకండి. అంటే ఉదాహరణ జోడు తీసి పై ఏం చేయకలేదు, సింపుల్ గా మీరు ఏంటంటే ఫస్ట్ దీంట్లో రేషియో కట్ చేసేయండి. రేషియో కట్ చేస్తే వచ్చే ఆన్సర్ 8/7. సో మోర్ అన్నాడు కాబట్టి ఎంత ఎక్కువ అండి 1 ఎక్కువ. సో లెస్ వాల్యూ ఎంత అంటే 1/7. సో ఆల్రెడీ మనకు 1/7 వాల్యూ తెలుసు కదండి, ఎంత అంటే 14 2/7%. ఒకసారి వీటికి వాల్యూ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి 14 2/7 వాల్యూ ఏమో 1/7 అండి. తర్వాత 20% వాల్యూ ఏమో 1/5, 33 1/3% వాల్యూ 1/3, 66 2/3% 2/3, 15% వాల్యూ 3/20. అది కూడా నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. సో నెక్స్ట్ సమ్ చూడమ్మా, ఫైండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ రిసీవ్డ్ బై ది ఏ, బి అండ్ డి అని చెప్పాడు. మొత్తం 3 అడిగాడు కదండి, దీన్ని చాలా వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే అయితే కనుక మీరు 72 60 96 తీసుకుంటాం. జనరల్ గా ఏం చేస్తాం అంటే యాడ్ చేస్తాం కదండి. సో 15 22 వచ్చింది. సో మనకి యావరేజ్ అన్నప్పుడు 3 కాబట్టి సో దీంట్లో 7 టైమ్స్, తర్వాత దీంట్లో 6 టైమ్స్. సో ఆన్సర్ ఏంటంటే 76. అదొక వే. తర్వాత ఇంకో వేలో ఎలా చేయొచ్చు అంటే, యావరేజ్ అడిగిన 3 కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ 72కి డైరెక్ట్ గా 3 చేసేయండి. సో ఆన్సర్ 24. 60కి మనం 2 చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే కనుక 20. 96కి వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక 32. సో 6లు 2 ఉన్నాయి కాబట్టి మొత్తం యాడ్ చేసుకున్న ఆన్సర్ అయిపోతుంది. అలాగే చేయొచ్చు. లేకపోతే ఇంకో వేలో ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు 72 60 96 అని ఉన్నాయి కదండి. జస్ట్ ఇది ఏంటంటే అంటే ఈ చిన్న క్వశ్చన్ కాదు కానీ పెద్ద క్వశ్చన్ ఉపయోగపడుతుంది. ఈ 7 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉందండి, 2 ఎక్స్ట్రా ఉంది. ఇది అంటే 70 బేస్ తీసుకుంటాం అన్నమాట. ఇది 10 తక్కువ ఉంది, ఇది 26 ఎక్కువ ఉంది. సో మనం తీసుకుంది ఎంత అంటే 70 బేస్. అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ చూస్తే 26 + 2 ఎంత అండి 28, దాంట్లో 10 తీసేస్తే 18 + 18 వచ్చింది. సో 18/3 = 6 కాబట్టి 70కి 6 కలిపితే 76 అని కూడా చూడొచ్చు. ఒకసారి చెప్తున్నాను చూడండి, ఇక్కడ 72 60 96 వచ్చినప్పుడు 70 బేస్ తీసుకుని దానికన్నా 2 ఎక్కువ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ దానికన్నా 10 తక్కువ ఉంది, దానికన్నా 26 ఎక్కువ ఉందని చూసుకోండి. పాజిటివ్స్ 2 కలిపితే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 28, దాంట్లో 10 తీసేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే మొత్తం కలిపితే తీసేస్తే 18 వస్తుంది. సో 18/3 = 6 కాబట్టి అది ప్లస్ కాబట్టి 70కి 6 కలపండి. అది మైనస్ అయితే కనుక 70లో 6 తీసేస్తాం. ఈ 3 వేస్లో ఏ వేస్లో అని చేసుకోవచ్చు మీరు సమ్. నెక్స్ట్ ఏం ఇచ్చారంటే, ఫైండ్ ది రేషియో ఆఫ్ ది ఆర్డర్స్ రిసీవ్డ్ బై ది ఈ అంటే ఎంత అండి 88. ఆ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే కనుక బి అండ్ డి టుగెదర్ అని చెప్పాడు. బి అండ్ డి టుగెదర్ అంటే 2 కదండి. సో ఆన్సర్ ఎంత అంటే కనుక 2 కలిపితే కనుక 156. సో మనం అడిగింది రేషియో కాబట్టి కింద ఇచ్చిన ఆప్షన్ ఉన్నాయి కదండి. దీంట్లో మనకి 4 టేబుల్ క్యాన్సిల్ చేశారనుకోండి 22. తర్వాత దీంట్లో మనకి 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే
4 టైమ్స్, మళ్ళీ అగైన్ సారీ 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే దీంట్లో 3 టైమ్స్, తర్వాత మనకి 9 టైమ్స్. సో ఆన్సర్ ఎంతంటే 22:32. సారీ 22:39. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే నెంబర్ సిరీస్ అనేది సమ్ ఇచ్చాడు. నెంబర్ సిరీస్ సమ్ ఇచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఇలా గీతలు అవన్నీ చేయకండి, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. జస్ట్ మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 1 ఇచ్చాడు, తర్వాత దీంట్లో 2 ఇచ్చాడు, ఆ తర్వాత ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. తర్వాత మనకి ఇక్కడ ఎంత ఉందో చూడండి ఒకసారి, ఇక్కడ 109 ఉంది, అక్కడ 33 ఉంది. సో ఆన్సర్ అక్కడ ఎంత అంటే 24. ఇది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాటర్న్ ని ఇక్కడ 1, 2, 6, 24 అని ఇచ్చాడు కదండి. 1 and 2 తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక 2. తర్వాత దీన్ని 3 తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 6, దీన్ని 4 తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 24. అంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏముంటది 2, 3, 4 అంటే నెక్స్ట్ 5 ఉండాలి. సో 5 అంటే ఎంత అంటే 120 రావాలి. సో దీనికి మనం 120 కలుపుకుంటే సరిపోద్ది. సో ఆన్సర్ 133కి 123 కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 253. అలాగా చేయొచ్చు. లేదంటే కనుక మనకి చూడండి ఇక్కడ 4 into 5 ఎంత అండి 0. ఆ 0కి 3 కలిపితే 3 ఒకటి ఆన్సర్ కాబట్టి దాన్ని బట్టి కూడా ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ సమ్ చూడండి, ఈ సమ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే కనుక ఇది 12,600 మొత్తం తగ్గించుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఎప్పుడైనా ఇది డివిజన్ ప్రాబ్లం క్లారిటీ ఉంది కాబట్టి వెనక నుంచి సమ్ చేయండి, అప్పుడు సమ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కనుక ఇక్కడ 60 ఉంది, ఇక్కడ ఎంత ఉందని మనకి 300 ఉంది, అంటే ఇంటూ 5. ఎందుకంటే 6 into 5 ఎంత అంటే 30 కాబట్టి పక్కన 0 పెట్టుకోవచ్చు. ఇది చూసుకుంటే మనకి ఇది ఇంటూ 6, ఇది ఇంటూ 7. ఇంటూ 7 అని ఎలా తెలిసిందంటే ఇప్పుడు 18 into 7 కావాలి. 18 into 7 ఎంత అంటే 126, 0000. అంటే మనకి ఇచ్చింది ఏంటంటే ఇటువైపు నుంచి తీసుకుంటేనేమో డివైడెడ్ బై 7, డివైడెడ్ బై 6, డివైడెడ్ బై 5, అటువైపు నుంచి తీసుకుంటేనేమో 5, 6, 7 వచ్చినాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత వస్తుంది ఇంటూ 4, ఇది ఇంటూ 3. అంటే మనకు కావాల్సిన ఎంత 5 into 3 ఎంత అంటే 15. అలా చేయొచ్చు. లేదంటే కనుక ఎలాగ చేద్దాం అనిపించింది అనుకోండి మీరు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే డివైడెడ్ బై 7, డివైడెడ్ బై 6, డివైడెడ్ బై 5, డివైడెడ్ బై 4. అప్పుడు మనకి 60/4 ఎంత అంటే మనకి 15. అలా కూడా చేయొచ్చు. కాదు బెటర్ ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే డిసెండింగ్ ఆర్డర్ అంత పెద్ద సమ్ ఇచ్చినప్పుడు వెనక నుంచి చూసుకుంటే అప్పుడు మీకు సమ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి జస్ట్ ప్లస్లు మైనస్లు ఇచ్చాడు కదండి. ఎందుకంటే చిన్న చిన్న వాల్యూస్ ఇవన్నీ 189 నుంచి తీసేస్తే వచ్చే ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ 13. కాకపోతే ఏ 13 -13. తర్వాత చూడండి ఇది నెక్స్ట్ ఏం చేశాడంటే కనుక పెంచాడు, అంటే వాల్యూ ప్లస్ అయ్యి కదండి. 76 మనకి 93 అయిపోయింది. అంటే 176, 193 అన్న 76 అన్న ఒకటే కదండి. సో సింపుల్ గా ఎంత అంటే కనుక 17. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత ఇచ్చాడు, మళ్ళీ వాల్యూ తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది 21 తగ్గిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 25 పెరిగింది. అంటే మీరు సిరీస్ బాగా అబ్జర్వ్ చేస్తా ఉంటే వెనక నుంచి తీసుకున్నాం అనుకోండి 4 తగ్గింది. నెక్స్ట్ మనకి అలా తీసేసుకోవచ్చు కదండి మనం. అంటే ఇక్కడ 25, 21, 17, 11. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత వస్తుందో 4 తగ్గిస్తే 9. కాబట్టి ఆల్టర్నేటివ్ నెంబర్స్ లో చూడండి ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ ఉంటుంది. సో అంటే మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ ఉన్న వాల్యూకి 9 కలిపితే సరిపోద్ది. మనకి 189 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి దానికి ఎంత కలిపితే ఆన్సర్ వస్తుంది అంటే 180. నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో ఏంటంటే కనుక ఇక్కడ సమ్ చూడండి ఒకసారి. ఈ సమ్ లో ఫస్ట్ 8 కనపడుతుంది, తర్వాత 224 కనపడుతుంది. ఇలా పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏంటంటే చిన్న వాల్యూ అక్కడ ఉందో అక్కడ పట్టుకోండి, అప్పుడు మనకి సమ్ ఈజీగా రావడం ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి 313 అన్నాడు, అది 322 అయిపోయింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే 9 ఎక్స్ట్రా వచ్చింది. ఆ తర్వాత 249, 313 అయిపోయింది అని చెప్పాడు. అంటే ఎంత అంటే అక్కడ 64 పెరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత అంటే మనకి ఇక్కడ 24, అక్కడేమో 49 అంటే ఎంత అంటే 25 పెరిగింది. ఆ తర్వాత చూడండి చాలా పెద్ద వాల్యూ పెరిగిపోయిందండి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడేమో 224 అయిపోయింది. అంటే ఇక్కడ ఎంత అంటే 216. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది దీంట్లో. ఇది మనకి ఏంటంటే ఇది 6 క్యూబ్, ఇది ఎంత అంటే 5 స్క్వేర్, ఇది ఎంత అంటే 4 క్యూబ్, ఇది ఎంత అంటే 3 స్క్వేర్. నెక్స్ట్ ఎంత ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కనుక 6, 5, 4, 3. అంటే లాస్ట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. ఆ తర్వాత చూడండి క్యూబ్ స్క్వేర్, క్యూబ్ స్క్వేర్, లాస్ట్ ఎంత ఉండాలి మనకి క్యూబ్ ఉండాలి. సో ఆన్సర్ ఎంత అంటే కనుక ఇంకా లాస్ట్ ఇచ్చిన దానికి మనం జస్ట్ 8 కలిపితే సరిపోద్ది. సో ఆన్సర్ ఎంత అంటే 330. నెక్స్ట్ ఇచ్చిన సమ్ ఏంటంటే చూడండి ఇక్కడ 21 ఇచ్చాడు, లాస్ట్ ఏమో చాలా పెద్ద వాల్యూ అయిపోయింది. మాక్సిమం ఏంటంటే మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ ఒక్క క్వశ్చన్ బాగా ఇబ్బంది పెడుతున్నాను వదిలేసినా పర్లేదు. ఎందుకంటే ఒకవేళ 10 మినిట్లు లేకపోతే కనుక వదిలేయండి, అంతేగాని ట్రై చేయాలి మాత్రం అనుకోకండి. సో ఈ సమ్ ఇచ్చినప్పుడు మనకి ఏం చేశాడంటే ఇక్కడ 21 ఇచ్చాడు, ఎక్కడ ఈజీగా ఉందో అక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి 135 అన్నాడు, ఇక్కడ ఏంటంటే 544 అన్నాడు. సో 135 into 4 చేసేవనుకోండి ఎంత వస్తుంది మనకి 540 వస్తుంది. దానికి ఇంకో 4 కలిపితే దీని ఆన్సర్ వచ్చింది, అంటే కొంచెం క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి 544 into 5, ఎందుకంటే ఇంటూ 4 అన్నాడు కదా, ఇంటూ 3 కానీ ఇంటూ కానీ అవ్వాలి కాబట్టి ఇక్కడ చూడండి 5 చేస్తే కనుక అప్పుడు మనకి ఎంత వస్తుంది మనకి 2720 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి ఇంటూ 5 + 5. మీరు ఏంటంటే మొత్తం అంతా సమ్ చేయకండి. నెక్స్ట్ మేబీ ఈ ఛాన్సెస్ లో అయితే ఎంత ఉంటుంది ఇంటూ 6 + 6 కదండి, మొత్తం అంతా చేయలేకుండా 5 into 6 ఎంత అంటే చివరిలో 0, 0, 6 కలిపితే 0 వచ్చింది. చూడండి ఇక్కడ కూడా మనకి 4 into 5 ఎంత అండి 0, 0, 5 కలిపితే 5 వచ్చింది. అలా కూడా మనం సమ్ తీసుకొచ్చండి. అంటే దీని ప్రకారం మనకి ఏమవుతాం నెక్స్ట్ ఎంత అంటే కనుక ఇంటూ 3 + 3,
తర్వాత ఎంత అండి ఇంటూ 2 + 2 అంటే 21 × 2 ఎంత అండి 42, 42కి 2 కలిపితే ఎంత అండి 44. ఒకసారి ఈ సిరీస్ చూడండి, ఫస్ట్ ఎక్కడ ఈజీగా ఉందో అక్కడ చేయండి, ఎందుకంటే ఇక్కడ మనకి డాష్ ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఇంటూ 4 + 4 వచ్చింది మనకి. అది ఆ ఇంటూ 4 + 4 వచ్చినప్పుడు మొత్తం సమ్మంతా చేయక్కర్ లేకుండా చూసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇంటూ 5, తర్వాత 5 చేశారు, తర్వాత అది కూడా చూసుకున్నాం. అప్పుడు ముందు నేను సెట్ చేసాం అంతే. సో ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను ఐబిఎస్ క్లర్క్ లో ఇచ్చిన 1 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. ఇవంతా అయిపోయిన తర్వాత మనకి ఎస్బీఐ క్లర్క్ లో ఏమి ఇచ్చాడు, తర్వాత ఆర్ఆర్బీ స్క్రీన్ ఆఫీస్ లో ప్రిలిమ్స్ లో లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఏమి ఇచ్చాడు, ఆర్ఆర్బీ క్లర్క్ కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత చాలా మంది ఏంటంటే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ కంటెంట్ నచ్చిన మాత్రం లైక్ చేయండి, జస్ట్ కామెంట్ పెట్టినప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి. నాకు ఆల్మోస్ట్ చాలా మంది కాల్ చేశారు, అందరికీ డౌట్ ఏంటంటే కర్ణాటక పెట్టాలా, ఆంధ్ర పెట్టాలా, తెలంగాణ పెట్టాలా, తర్వాత కొంతమంది డౌట్ నార్త్ ఇండియా స్టేట్స్ పెట్టాలా, లేకపోతే ఎల్పీడీ టెస్ట్ ఎలా ఉంటుంది ఇలా అడుగుతున్నారు. మేబీ ఏంటంటే కనుక కొంతమంది ఏంటంటే టైం టేబుల్ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ ఎలా చేయాలి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఏమో అథమెటిక్ బాగా వస్తుంది, ఒక స్టూడెంట్కి రీజనింగ్ బాగా వస్తుంది, ఒకరికేమో ఇంగ్లీష్ బాగా వస్తుంది, ఒకళ్ళేమో జనరల్ అవేర్నెస్ బాగా చదవగలరు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో, లేదా కాల్ చేయండి. నేను తర్వాత ఫ్రీ అయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ చేస్తాను. అంతేగాని ఎందుకంటే ఒక కింద కామెంట్ పెట్టారనుకోండి, దాన్ని బట్టి మొన్న ఒక స్టూడెంట్ ఎవరో చెప్పింది ఏంటంటే 3 months లో క్రాక్ చేయొచ్చు అని అడిగారు. ఎందుకంటే ఆ పర్సన్ కెపాసిటీ తెలియకుండా మనం కూడా చెప్పలేం కదండి. సో అప్పుడు మీకు ఏంటంటే కనుక కాల్ చేస్తే నేను క్లారిటీగా చెప్తాను. సో ముందర ఏంటంటే తర్వాత డిసైడ్ అవ్వండి, ఇప్పుడే ఎక్కడ పెట్టాలి, ఏ స్టేట్ లో పెట్టాలని ఇప్పుడే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఏపీ కాకుండా కొంతమంది కర్ణాటక పెడుతున్నారు, కొంతమంది తెలంగాణ. గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే మీరు ఎక్కడ అప్లై చేసినా సరే బాగా చదవాల్సిందే. ఇప్పుడు దీనికనేది కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు, దీనికనేది కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు, కానీ కట్ ఆఫ్లు అయితే సేమే కదా. కాకపోతే ఏంటంటే కనుక మీరు ఎక్కడ చదివినా సరే ప్రిపరేషన్ చాలా స్ట్రాంగ్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడే మనం ఖచ్చితంగా ఈజీగా క్రాక్ చేయొచ్చు. మళ్ళీ 4 జాబ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఫస్ట్ మీరు రాసే ఎగ్జామ్ లో ఇప్పుడు ఐబీఎస్ రాశారు, లేకపోతే ఎస్బీఐ రాశారు, లేకపోతే ఆర్ఆర్బీ రాస్తారు, ఆర్ఆర్బీ, ఇంకా 4 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఎగ్జామ్ లో ఫస్ట్ క్రాక్ చేసానికి వాట్ ఈస్ వాట్ అని అర్థం అవుద్ది. అంతేగాని ముందర గివ్ అప్ మాత్రం ఇవ్వకండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నెంబర్ కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.